ఓకే మరి. సపోజ్ మనకి 360 సైన్ 360 డిగ్రీస్ కనుక్కోవాలనుకోండి మనం. లైక్ మనకు సైన్ 360 డిగ్రీస్ అంటే ఏంటో యాక్చువల్‌గా తెలీదు. మనం ఇప్పటివరకైతే జస్ట్ బేసిక్ వాల్యూసే కనుక్కున్నాం. దాన్ని బేసిస్ మీద మనము సైన్ 360 డిగ్రీస్ కనుక్కోవాలనుకోండి. అప్పుడెలా? కనుక్కోవచ్చు. మీరు ఇందాకేం జూసారంటే మనము యాంటీ క్లాక్‌వైస్‌లో యాంటీ క్లాక్‌వైస్ డైరెక్షన్‌లో వెళ్ళామనుకోండి యాంగిల్ ఇంక్రీజ్ అవుతుంది. 0 డిగ్రీ, 90 డిగ్రీ, 180 డిగ్రీ, 270 డిగ్రీ, 360 డిగ్రీ, 450, 540, 630, 720 ఇలా యాంటీ క్లాక్‌వైస్ డైరెక్షన్‌లో ఎళ్లారనుకోండి యాంగిల్ ఇంక్రీజ్ అవుతుంది. సో, ఇప్పుడు అదే మీకు సపోజ్ 360 డిగ్రీస్ అంటే బేసికల్‌గా ఇది. 360 డిగ్రీస్ అంటే బేసికల్‌గా ఇది. ఇప్పుడు మీరు సపోజ్ క్లాక్‌వైస్ డైరెక్షన్‌లో ఎళ్లారనుకోండి, యాంగిల్ అన్నది డిక్రీజ్ అవుతుంది. ఎప్పుడన్నా యాంటీ క్లాక్‌వైస్ డైరెక్షన్‌లో ఎళ్తే యాంగిల్ ఇంక్రీజ్ అవుతుంది. క్లాక్‌వైస్ డైరెక్షన్‌లో ఎళ్తే యాంగిల్ డిక్రీజ్ అవుతుంది. సో, బేసికల్‌గా 360 డిగ్రీస్ మైనస్ 90 డిగ్రీస్ ఎంత? కమ్ ఆన్. 360 డిగ్రీస్ మైనస్ 90 డిగ్రీస్ ఎంత? 270. గుడ్. 270 డిగ్రీస్. నెక్స్ట్ 270 డిగ్రీస్ నుంచి 90 డిగ్రీస్ తీసేస్తే? 270 డిగ్రీస్ నుంచి 90 డిగ్రీస్ తీసేస్తే? 170. ఓయ్! 180 degrees. 180 డిగ్రీస్. 180 డిగ్రీస్ వస్తుంది. సో, 180 డిగ్రీస్ నుంచి ఇంకో 90 డిగ్రీస్ తీసేస్తే? 90 degrees. 90 డిగ్రీస్. 90 డిగ్రీస్ నుంచి ఇంకో 90 డిగ్రీస్ తీసేస్తే? 90 డిగ్రీస్ మైనస్ 90 0. డిగ్రీస్ ఎంత? గుడ్. 0 డిగ్రీస్. 0. బేసికల్‌గా చూసారనుకోండి మీరు ఒక గివెన్ యాంగిల్ నుంచి 360 డిగ్రీస్ సబ్ట్రాక్ట్ చేశారనుకోండి, మీరు అదే పాయింట్‌కొస్తారు. మీరు 360 డిగ్రీస్ యాడ్ చేసినా అదే పాయింట్‌కొస్తారు. 360 డిగ్రీస్ సబ్ట్రాక్ట్ చేసినా గూడా అదే పాయింట్‌కొస్తారు. సో, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సపోజ్ మీకు ఒకరు క్వెషన్ ఇచ్చారనుకోండి. సపోజ్ అనుకోండి మీరు సైన్ ఆఫ్ లెట్స్ సే 720 డిగ్రీస్ కనుక్కోవాలి. సైన్ 720 డిగ్రీస్ కనుక్కోవాలి మీరు. ఓకేనా? సో, ఫస్ట్ స్టెప్ ఏం చేయండి అంటే మీరు 360 డిగ్రీస్ సబ్ట్రాక్ట్ చేయండి గివెన్ యాంగిల్ తోటి. ఎందుకంటే మనకొచ్చే వాల్యూ అదే. సో, బేసికల్‌గా 360 డిగ్రీస్ ఒకసారి సబ్ట్రాక్ట్ చేస్తాను నేను. దిస్ ఈస్ నథింగ్ బట్ ఈక్వల్ టు సైన్ 720 డిగ్రీస్ మైనస్ 360 డిగ్రీస్. 360 degrees. యెస్. గుడ్. ఆన్సర్ వచ్చేసి సైన్ 360 డిగ్రీస్. సైన్ 360 డిగ్రీస్. మీకు ఓకేనా? కనిపిస్తుందా? ఫాంట్ ఓకే గదా? ఓకే. ఓకే మరి. సో, నెక్స్ట్ ఇప్పుడు నాకు సైన్ 360 డిగ్రీస్ అంటే ఏంటో తెలీదు. సో, నేను మళ్ళోసారి సైన్ 360 డిగ్రీస్‌ని నేను మళ్ళోసారి గివెన్ యాంగిల్ నుంచి 360 డిగ్రీస్‌ని సబ్ట్రాక్ట్ చేస్తాను. ఇలా ఇది రిపీటింగ్ ప్రాసెస్ అన్నమాట. మీకు కావాల్సిన యాంగిల్ వచ్చేంత వరకు ఇలా రిపిటిషన్ కంటిన్యూ చేయాల్సిందే. ఇది చాలా పెద్ద కాన్సెప్ట్. సో, స్లోగానే వెళ్తున్నాం మనం. సో, ఇంకొంచెం ఎక్కువ టైమ్ స్పెండ్ చేసామంటే ఈ కాన్సెప్ట్ ఒక్కసారి వచ్చిందంటే 1 మొత్తం దీని మీదనే. సారీ 1 అంటున్నాను. 6 కాన్సెప్ట్ ఎక్సర్‌సైజ్ మొత్తం దీని మీదనే. సారీ మైనస్ 360 డిగ్రీస్. ఈ ఈ ఎక్సర్‌సైజ్ ఈ కాన్సెప్ట్ బాగా పట్టారనుకోండి. దీని తర్వాత నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్ కూడా ఉంది. అవి 2 కాన్సెప్ట్స్ నేర్చుకున్నారంటే ఇంకా మీరు ఎక్సర్‌సైజ్ అంతా చాలా బాగా చేయొచ్చు. ఈ కాన్సెప్ట్స్ అర్థం కాకుండా ఎక్సర్‌సైజ్‌కెళ్లారంటే కష్టం. అంత బాగా చేయలేరు. సో, ఇదొచ్చేసి సైన్ 360 డిగ్రీస్ మైనస్ 360 డిగ్రీస్ ఎంత సైన్? 0 degrees. ఎక్సలెంట్. సో, సైన్ 0 డిగ్రీస్ మనందరికి ఆల్రెడీ తెలుసు. సైన్ 0 డిగ్రీస్ వచ్చేసి
0. సో అర్థమైందా? బేసికల్గా మనకు పెద్ద పెద్ద యాంగిల్స్ ఇచ్చిన ఇలాని 360 సబ్ట్రాక్ట్ చేస్తూ, ఇంకొకటి మీరు ఎట్ అ టైం 360 డిగ్రీ యొక్క మల్టిపుల్ కూడా సబ్ట్రాక్ట్ చేయొచ్చు. దట్ ఈస్ ఆల్సో ఓకే. ఇప్పుడు మీరు చూసారనుకోండి, నేను ఇదే క్వశ్చన్ ఎట్ ఎ షార్ట్ నేను 360 డిగ్రీ యొక్క మల్టిపుల్ తోటి కూడా సబ్ట్రాక్ట్ చేయొచ్చు. నేను ఫర్ ఎగ్జాంపుల్ 360 డిగ్రీ ఇంటూ 2 ఎంత 720 డిగ్రీస్. డైరెక్ట్ 720 డిగ్రీస్ తో కూడా సబ్ట్రాక్షన్ రాయొచ్చు ఇలానే. ఇది వచ్చేసి సైన్ 720 డిగ్రీస్ 720 డిగ్రీస్ మైనస్ 720 డిగ్రీస్. చూసారు, ఒక్క స్టెప్ లో అయిపోయింది నాకు అప్పుడు. సో ఇది వచ్చేసి సైన్ 0 డిగ్రీస్. సేమ్ సైన్ 0 డిగ్రీస్ అంతా 0. సో మీరు అబ్జర్వ్ చేశారా, మనము 360 డిగ్రీస్ యొక్క మల్టిపుల్స్ ని యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా మన యాంగిల్లో ఎటువంటి తేడా రాదు. ఈ కాన్సెప్ట్ మనం ఎందుకు నేర్చుకుంటున్నాం అంటే, మనకు ఎక్సర్సైజ్ లో ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయంటే, ఫైండ్ కాట్ ఆఫ్ 2000 డిగ్రీస్. అర్థమైందా? కాట్ ఆఫ్ 2000 డిగ్రీస్ లేదా టాన్ ఆఫ్ 3180 డిగ్రీస్. సో ఇటువంటి క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఎగ్జాక్ట్ ఇవే కాదు, నెంబర్స్ వేరే ఉంటాయి. సో ఇటువంటి పెద్ద పెద్ద క్వశ్చన్స్ ని డీల్ చేయడానికి మనకి 360 డిగ్రీ ఇంకా దాని యొక్క మల్టిపుల్స్ ని యాడ్ చేస్తే సబ్ట్రాక్ట్ చేసిన యాంగిల్ అంతే ఉంటుంది. ఈ కాన్సెప్ట్ క్లియర్ అవ్వాలి. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చేయిస్తాను ముందు, అప్పుడు క్లియర్ అవుతుంది. ఓకే ఫైన్, మీరు రాసుకోండి. మనము ఏం చూసామంటే ఇప్పటివరకు 360 డిగ్రీస్ ని యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా పెద్ద తేడా అయితే ఏమి, అంటే యాంగిల్ యొక్క వాల్యూ అదే ఉంటుంది. సో మనం ఈ టెక్నిక్ తోటి ఎంతో పెద్ద యాంగిల్స్ ఇచ్చినా మనం కనుక్కోవచ్చు. ఓకే ఫైన్. సో సో బేసికల్గా మనకు ఇప్పుడు 0 to 90 డిగ్రీస్ ఇచ్చిన, సో 360 డిగ్రీస్, 720 డిగ్రీస్, 1080 డిగ్రీస్, ఇది కొంతవరకు చేయొచ్చు. సో ఓకే ఫైన్. ఈ కాన్సెప్ట్ ని ఎక్కడ అప్లై చేయాలో ఒక 1-2 ఎగ్జాంపుల్స్ చూసి ముందుకు వెళ్దాం. ఎందుకంటే మళ్ళీ మీకు ఈ కాన్సెప్ట్ మర్చిపోవచ్చు. 360 డిగ్రీస్ ని యాడ్ చేయడం వల్ల ఏమవుతుంది అని. ఫైన్. ఓకే, నేను ఇప్పుడు డిగ్రీస్ పెట్టాను ఎందుకంటే నా హ్యాండ్ రైటింగ్ కొంచెం బెటర్గా ఉంటుంది, మీకు కూడా ఈజీగా ఉంటుంది. కానీ మీరైతే డిగ్రీస్ పెట్టండి రాసేటప్పుడు. సపోజ్ మనకు ఒక ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, సైన్ ఆఫ్ వచ్చేసి 720 ప్లస్, ఓకే సైన్ 765 డిగ్రీస్ కనుక్కోవాలనుకోండి మనం. ఓకేనా? సైన్ 765 డిగ్రీస్ కనుక్కోవాలనుకోండి. నేను సింబల్ పెట్టట్లేదు ఎందుకంటే హ్యాండ్ రైటింగ్ బాగుంటుందని. మీరు సింబల్ పెట్టడం మర్చిపోకండి. సపోజ్ మనకు ఒక క్వశ్చన్ ఇచ్చారు, సైన్ 765 డిగ్రీస్ కనుక్కోవాలని. సో ఎలా స్టార్ట్ చేద్దాం ఈ క్వశ్చన్ కి? మీలో ఎవరికైనా ఐడియాస్? ఇందాక నేర్చుకుంది వాడడానికి ట్రై చేయండి. సైన్ 765 డిగ్రీస్ కనుక్కోవాలన్నప్పుడు 405 ఆన్సర్. 405 డిగ్రీస్. ఎస్. ఒక స్టెప్ అయితే మన రాఘవేంద్ర ఏం చెప్పాడంటే 765 నుంచి 360 సబ్ట్రాక్ట్ చేసాం అనుకోండి, అది చేయొచ్చు. కరెక్టే. సో 360 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఏమొస్తుందంటే సైన్ 405 డిగ్రీస్. ఎక్సలెంట్. నెక్స్ట్ ఇంకేం చేయొచ్చు? నెక్స్ట్ కమాన్, ఇప్పటికి కూడా మనం ఈ వాల్యూ కనుక్కోలేం. ఇంకేం చేయొచ్చు? సైన్ 40 డిగ్రీస్. సైన్ 40 రాదే, 40 రాదు. కమాన్, 40 డిగ్రీస్ రాదు అన్న. 765 మైనస్ 765 765 మైనస్ చేయలేరు మీరు చూడండి. 360 డిగ్రీస్ ని మైనస్ చేయొచ్చు, 720 డిగ్రీస్ ని మైనస్ చేయొచ్చు, 1080 డిగ్రీస్ ని కూడా మైనస్ చేయొచ్చు. ఓకే ఫైన్. 360. ఎస్, గుడ్. ఇంకోసారి 360 సబ్ట్రాక్ట్ చేద్దాం. సైన్ ఆఫ్ 405 మైనస్ 360 ఎంత వస్తుంది? 405 డిగ్రీస్ మైనస్ 360 డిగ్రీస్ ఎంత వస్తుంది? సార్ 40 డిగ్రీస్. 45 డిగ్రీస్ అబ్బా. సైన్ 45 డిగ్రీస్ ఎంత? 1/√. ఎక్సలెంట్.
1/√2. చూసారా ఎలా కనుక్కున్నామో? నెక్స్ట్ ఇంకొక క్వెషన్ తీసుకుందాం మనం. ఇంకొక ఎగ్జాంపుల్. సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే సీకెంట్ 1140 డిగ్రీస్ కనుక్కోవాలి. సరేనా? సపోజ్ నేను సీకెంట్ 1140 డిగ్రీస్ కనుక్కోవాలనుకోండి. సరేలేండి ఈ క్వెషన్ ఒక్కటి నేను నీకు చెప్తాను. జాగ్రత్త వినండి ఫుల్గా. 780 degrees. 780 degrees. 180 డిగ్రీస్. ఓకే కరెక్టే. ఓకే ఫైన్. నేను చెప్దాం అనుకున్నాను, నువ్వే చెప్పావు. ఫైన్. బేసికల్గా రాఘవేంద్ర ఏం చేశాడంటే 1140 నుంచి ఓకే 316 సబ్ట్రాక్ట్ చేశాడు. ఇది స్టాండర్డ్ అనమాట. మీకు ఏం చేయాలో అర్థం కాకపోతే ఫస్ట్ 316 సబ్ట్రాక్ట్ చేసేయండి. సబ్ట్రాక్ట్ చేస్తే సీకెంట్ ఆఫ్ 780 మిగులుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి? ఎస్ కమ్ ఆన్ 360 డిగ్రీస్. 420 degrees. 420 degrees. ఎక్సలెంట్. సో ఇది వచ్చేసి 420. మళ్ళీసారి 360 డిగ్రీస్ సబ్ట్రాక్ట్ చేశారు అనుకోండి. మనం నేర్చుకున్నాం కదా గివెన్ యాంగిల్ కి మీరు 360 డిగ్రీస్ ని ఎన్నిసార్లు సబ్ట్రాక్ట్ చేసినా మీ యొక్క యాంగిల్ వాల్యూ చేంజ్ అవ్వదు. సో ఇది వచ్చేసి సీకెంట్ 420 డిగ్రీస్. నెక్స్ట్ ఏమవుతుంది? 60 degrees. ఎక్సలెంట్. సీకెంట్ 420 మైనస్ 60 అయిపోయింది. సీకెంట్ 60 మనకు తెలుసు కదా. సారీ సీకెంట్ 62. సీకెంట్ 60 వచ్చేసి 2. చూసారా ఎంతో పెద్ద యాంగిల్ ని కూడా మనం ఇట్టే చేయగలిగాం. ఇలా అని 60కి వచ్చినప్పుడు 1140 డిగ్రీస్ మనం 60 డిగ్రీస్ కి చేయగలిగాం. ఓకేనా? మళ్ళీసారి చెప్తున్నాను, మీరు ఇలా నా యాంగిల్ డిగ్రీ సింబల్ పెట్టడం మర్చిపోకండి. నాకు ఈజీగా ఉంటుందని ఇలా అని చేశాను. ఎగ్జామ్లో అయితే మార్క్స్ పడవు ఇలా అని ఒట్టి నంబర్ వేస్తే. నంబర్కి డిగ్రీకి ఎంతో తేడా ఉంటుంది. అది తర్వాత ఎప్పుడైనా కవర్ చేద్దాం. ఓకేనా? మరి ఫైన్. సో ఎస్ ఇవి 2 క్వశ్చన్స్ నేను మీకు ఇచ్చాను. ఓకే మరి మీరు చూసారంటే ఇంకొక థర్డ్ క్వశ్చన్ ఉంది. నేను జస్ట్ రికార్డింగ్ పాజ్ చేసి క్వశ్చన్ చేయించాను స్టూడెంట్స్ తోటి. ఓకే మరి ఫైన్. సో ఇప్పుడు మీరు ఈ మెథడ్ చూసారంటే బేసికల్గా 360 డిగ్రీస్ని సబ్ట్రాక్ట్ చేస్తూ యాంగిల్ని తెచ్చారనుకోండి. ఒకవేళ వచ్చిన యాంగిల్ 0 డిగ్రీస్ నుంచి 90 డిగ్రీస్ మధ్యలో వచ్చిందంటే స్టాండర్డ్ యాంగిల్స్లోకి వచ్చిందంటే మీరు ఈజీగా వాల్యూ కనుక్కోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కాకుండా ఒకవేళ మీకు సపోజ్ ఇంకొక క్వశ్చన్ తీసుకుందాం. ఒక్క సెకండ్. ఇంకొక క్వశ్చన్ తీసుకుందాం. సపోజ్ ఒక క్వశ్చన్ తీసుకుంటున్నాను. కాజ్ వచ్చేసి 360 ప్లస్ కాజ్ 480 డిగ్రీస్ తీసుకుంటున్నాను నేను. సో బేసికల్గా మీకు తెలుసు మన ఫస్ట్ స్టెప్ కాజ్ 480 మైనస్ 360. 120. ఎస్ ఎక్సలెంట్. కాజ్ 120 డిగ్రీస్. కానీ కాజ్ 120 కనుక్కోవడానికి మన దగ్గర ఏమైనా టెక్నిక్ ఉందా? కాజ్ 120 డిగ్రీస్ కనుక్కోవడానికి ఇప్పుడు వరకు మనం నేర్చుకున్న వాటిలో ఏమైనా టెక్నిక్ ఉందా మన దగ్గర? ఆన్సర్ చెప్పండి. నేను మీకు 0 నుంచి 90 డిగ్రీస్ 0 డిగ్రీస్ నుంచి 90 డిగ్రీస్ వరకు చెప్పాను. 360 డిగ్రీస్ మీద వచ్చినప్పుడు ఇలా సబ్ట్రాక్షన్ మెథడ్ నేర్పించాను. కానీ మధ్యలో ఇలా 90 డిగ్రీస్ నుంచి 360 డిగ్రీస్ మధ్యలో వచ్చే యాంగిల్స్ కాజ్ 120 డిగ్రీస్ వచ్చింది ఇక్కడ మనకి. 30 degrees. 30 degrees. అది తప్పు. నేను మీ కాన్సెప్ట్ నేర్పించలేదు యాక్చువల్గా. ఇలానే కాజ్ 120 డిగ్రీస్ 120 minus 90. అలా చేయలేదు. 120 minus 90. చూడండి అది మీరు ఓన్లీ ఆ కాన్సెప్ట్ ఓన్లీ మీరు 360 డిగ్రీస్ కి మాత్రమే అప్లై చేయగలరు. దేని పడితే దానికి అప్లై చేయలేరు. ఆ 360 డిగ్రీస్ అన్నది మీరు సబ్ట్రాక్ట్ చేస్తే యాంగిల్ ఓన్లీ 360 డిగ్రీస్ ఇంకా దాని మల్టిపుల్ సబ్ట్రాక్ట్ చేస్తే మాత్రమే
మీకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. వేరే 90, 180 అవి ఏం చేయలేరు మీరు. 90 డిగ్రీస్, 180 డిగ్రీస్ ఏం చేయలేరు. క్లియరా ఫస్ట్ ఈ పాయింట్? ఎస్, క్లియరా? Yes. ఇలా అని cos 120 డిగ్రీస్ వచ్చినప్పుడు జస్ట్ ఆగిపోవాలి మనం. జస్ట్ ఆగిపోయి ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్ నేర్చుకోవాలి. ఓకే ఫైన్. ఇప్పుడు నేను కొంచెం ఫాస్ట్ చెప్తాను ఈ కాన్సెప్ట్, జాగ్రత్త వినండి. బేసిక్ కోఆర్డినేట్ జామెట్రీ మీకు ఆల్రెడీ వచ్చే ఉంటుంది. బేసిక్ కోఆర్డినేట్ జామెట్రీ మీ అందరికి ఆల్రెడీ వచ్చు. సో ఇది వచ్చేసి ఫస్ట్ క్వాడ్రంట్ Q1, ఇది వచ్చేసి సెకండ్ క్వాడ్రంట్ Q2, ఇది వచ్చేసి థర్డ్ క్వాడ్రంట్ Q3, ఇది వచ్చేసి ఫోర్త్ క్వాడ్రంట్ Q4. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో వెళ్ళాలి సార్. సపోజ్ నేను ఒక యాంగిల్ తీసుకున్నాను ఇక్కడ, యాంగిల్ టీటా. సపోజ్ ఓకే, బేసిక్ పెన్ తోటి వేద్దాం. సపోజ్ నేను ఒక పాయింట్ తీసుకున్నాను ఇక్కడ P X, Y. ఓకేనా? ఈ యాంగిల్ వచ్చేసి టీటా. ఓకేనా? ఫైన్. సో నెక్స్ట్ ఇప్పుడు మనం జస్ట్ ఒకటే పార్ట్ చూడబోతున్నాం. సో సపోజ్ నేను ఇంకొక యాంగిల్ తీసుకుంటున్నాను, అది టీటా విత్ రెస్పెక్ట్ టు ఇది. ఈ యాంగిల్ వచ్చేసి టీటా. సో ఈ యాంగిల్ వచ్చేసి ఏమవుతుంది? 90 డిగ్రీస్ మైనస్ టీటా. -90 డిగ్రీస్ మైనస్ టీటా. -90 డిగ్రీస్ మైనస్ టీటా అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఈ పాయింట్స్ ఎక్స్ ఇంకా వై, ఎక్స్ అవుతాయి. ఓకే ఫైన్. ఇది నేను కొంచెం జాగ్రత్త చెప్తాను, వినండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పాయింట్ తీసుకున్నాను X, Y. దాన్ని ఆరిజిన్ తోటి జాయిన్ చేసామంటే అదొక యాంగిల్ చేస్తుంది టీటా. ఓకేనా? ఫైన్. సపోజ్ నేను ఇప్పుడు ఈ యాంగిల్ ని ఈ యొక్క పాయింట్ ఉంది కదా, దీన్ని నేను రొటేట్ చేస్తున్నాను. మనం రొటేషన్ నేర్చుకున్నాం కదా ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సిస్ లో. ఈ యాంగిల్ ని నేను బేసికల్ గా రొటేట్ చేశాను అనుకోండి. ఎంత రొటేట్ చేస్తానంటే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ ఈ యొక్క పాయింట్ యొక్క యాంగిల్ ఎంత? 90 డిగ్రీ మైనస్ టీటా. సో ఇది 90 డిగ్రీ మైనస్ టీటా అయినప్పుడు ఈ యాంగిల్ ఏమవుతుంది? టీటా. సో ఇలానే మీరు రొటేషన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఎక్స్ ప్లేస్ లో వై వస్తుంది, వై ప్లేస్ లో ఎక్స్ వస్తుంది. ఓకేనా? ఫైన్. సపోజ్ నేను ఇంకొంచెం ఎక్కువ రొటేషన్ చేశాను అనుకోండి, నేను ఈ యాంగిల్ ని బేసికల్ గా నేను ఇప్పుడు ఇక్కడ టీటా వచ్చేంత వరకు ఆగిపోయాను అనుకోండి. సపోజ్ నేను దీన్ని ఇంకొంచెం ముందు వరకు రొటేషన్ చేశాను అనుకోండి, ఇచ్చిన పాయింట్ ని 90 డిగ్రీ, ఈ పాయింట్ ని 90 డిగ్రీస్ రొటేట్ చేశాను అనుకోండి, ఈ పాయింట్ ని 90 డిగ్రీస్ రొటేట్ చేశాను అనుకోండి, అప్పుడు ఈ పాయింట్ ఏమవుతుందంటే దీని యొక్క రిఫ్లెక్షన్ అవుతుంది. ఈ పాయింట్ వచ్చేసి -y, x. ఓకేనా? ఇప్పుడు నేను మీకు ఇది ఎందుకు చెప్పానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాన్సెప్ట్ నేను ఎందుకు చెప్పానంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు సపోజ్ x అని కాస్ టీటా అనుకోండి, y ని సైన్ టీటా అనుకోండి. ఇప్పుడు నేను దీన్ని ఇలా రొటేట్ చేసినప్పుడు ఏమవుతుంది? y ఇక్కడ ఏమొచ్చింది మనకి? ఓకే ఫైన్. ఇప్పుడు మనకి ఏమొచ్చింది ఇక్కడ? కాస్ Y టీటా. X వచ్చింది. y అంటే ఏంటి? సారీ, y అంటే సైన్ టీటా.
sin theta. y అంటే sin theta. x వచ్చేసి అంటే Cos theta. cos theta. సో ఇక్కడ ఏమవుతుంది మైనస్ y వస్తుంది, Minus sin theta. మైనస్ sin theta. x ఏమవుతుంది Cos theta. cos theta. సో ఇప్పుడు అర్థం చేసుకోండి, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు కాస్ టీటా, ఇప్పుడు కాస్ ఉంది అనుకోండి, కాస్ టీటా అన్నది బేసికలీ ఇక్కడ జస్ట్ కాస్ టీటా ఉంది. అదే టీటాని 90 డిగ్రీస్ పెంచారు అనుకోండి, ఈ టీటాకి 90 డిగ్రీస్ యాడ్ చేస్తే ఈ వాల్యూ ఏమైంది మైనస్ sin టీటా. సో బేసికల్ గా కాస్ ఆఫ్ 90 డిగ్రీస్ ప్లస్ టీటా ఇజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి, ఎంత వచ్చింది మైనస్ sin టీటా. నెక్స్ట్ సైన్ ఆఫ్ 90 డిగ్రీ ప్లస్ టీటా ఎంత వస్తుంది, కాస్ టీటా. ఈ కాన్సెప్ట్ నే మనం వాడబోతున్నాం నెక్స్ట్. ఓకేనా, ఫైన్, ఇంతవరకు రాసుకోండి.